హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? అమ్మ కథల ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మా చేలోకి వచ్చినాను, మా ఊరికి వచ్చినాను. మా ఇంట్లో చిన్న ఆవు దూడ ఉందండి. దూడకి 4 నెలలు. ఆవుకు మేత వేస్తామని మేత కోస్తున్నాను, గడ్డి కోస్తున్నాను. 4 గంటలకు వచ్చినానండి ఇక్కడికి. ఆ 4 గంటల టైంలో చాలా మబ్బు వేసుకొని వాన వచ్చేట్టుగా ఉంది కాబట్టి చల్లగా చాలా ఆహ్లాదకరంగా బాగుందండి ఇక్కడ. ఎంత చల్లగా ఉందంటే అది చెప్పలేమండి. పల్లెటూరు కదండి, చాలా ఆనందంగా బాగుందండి గడ్డి కోస్తూ ఉంటే. ఇదే దూడ, చిన్న దూడ అండి, 4 నెలలండి దానికి. ఆవు దగ్గరికి వదిలేసిన, వాళ్ళ అమ్మ దగ్గరికి వదిలేసినాను. ఎందుకంటే పాలు తాగేదాని కోసం పరిగెత్తు ఉందండి. పాలు తాగేసి ఎంత ఆనందంగా పరిగెత్తుంటుంది వాళ్ళ అమ్మ దగ్గరికి. చాలా ఆనందంగా పోతుందండి ఆ దూడ. చాలా క్యూట్గా, చిన్నదిగా, ముచ్చటగా ఎంత బాగుందో చూడండి. రాత్రి అంతా ఆవుని దూడని తంతనిగా కట్టినాము. అందుకు నిద్ర లేస్తున్న దూడ నిప్పేలోపలికి చాలా ఆనందంగా పరిగెత్తింది అమ్మ దగ్గరికి. అమ్మకు కూడా చాలా సంతోషం, బిడ్డ వచ్చే లోపలికి అంత ఆనందంగా ఉందో చూడండి. ఈరోజు శుక్రవారం కదండి, ఆవు పూజ చేసుకుంటామని వచ్చినాను. మా అక్క కొడుకండి, వ్యవసాయం చేస్తాడు. కళ్ళు ప్లస్ గుళ్ళో పూజలు కూడా చేసుకుంటారు, పెళ్ళిళ్ళకి అంతా పోతారు. చాలా చాలా యాక్టివ్గా ఉంటాడండి అబ్బాయి. చాలా తెలివైన మనుషుడు, చాలా అందంగా కూడా ఉంటాడండి మా అక్క కొడుకు. వచ్చే పాప ఎంత అదృష్టవంతురాలు, కానీ అంత బాగా చూసుకుంటాడండి. ఆవు చూడండి, నేను పూజ చేసుకుంటున్నాను ఆవుని. ఎందుకంటే శుభ్రంగా కడిగి ఆవుకి కాళ్ళు చేతులు, మన గోమాత మనం రక్షించుకోవాలి కదండి. మన హిందూ ధర్మంలో మన గోమాతకి మనం ఎంతో విశిష్టత ఇస్తాము. 3 కోటి దేవతలు గోవులోనే ఉంటారండి. ప్రతి ఒక్క అణువు, ప్రతి ఒక్క వెంట్రుక అమ్మవారే అండి. ఆ విధంగా మన గోవుని మనం కాపాడుకుంటున్నామండి. ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మనం ఏమో ఆ గుళ్ళకి పోతామంటే ఆ గుడికి ఈ గుడికి పూజలు చేసేదానికి అంత అవసరం లేదండి. మనకు గోవుని మనం పూజ చేసుకుంటే అన్ని సకల దేవతలు ఇక్కడే ఉంటారండి. మన గృహప్రవేశం అప్పుడు ఆవును వదులుతాం కదండి, ఆవు దూడని. అది ఆవు పేడేసి పంచతం వేస్తే అంత మంచిది, ఏ దోషం ఉన్నా కానీ పోతుందండి. ఆ విధంగా మనం ఆవుని అంత గౌరవంగా మనం చూసుకుంటున్నాము. ఆ విధంగా పూజలు చేసుకుంటామండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యుత. చూడండి ఎంత బాగా కాళ్ళకంతా నీళ్ళు పోసి కడిగి పసుపు కుంకుమ పెడుతున్నాము. ఆవుకి గడ్డి తెచ్చేసినాము. ఆనందంగా ఉందండి పూజ చేస్తూ ఉంటే. ఎంత మీరు ఇలాగ ఉంటే చేసుకోండి. ఆహారం పెట్టండి ఆవుకి, చాలా చాలా మంచిదండి. అన్నిటికన్నా ఎక్కువ మనం పంచతం చేసే చోట పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఆవు పంచతం చల్లుకుంటే కూడా మంచిదండి. దళిత మాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. హే రమ్మునికి మాతవుగా హరిహరాదులు సేవింపం, చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులతో బాల త్రిపుర సుందరిగా, హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి. శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకుని భక్తి మార్గము చూపితివి. జ్ఞానజ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా, కాశీపురమున కొలువుండ ఆది భిక్షవై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు. కదంబవన సంచారినిగా కామేశ్వరిని కలత్రముగా, కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు. శ్రీచక్రరాజ నిలయవుగా శ్రీమత్తిపుర సుందరిగా, సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ. అలా పూజ చేసుకొని ఆవుకు గడ్డి తినిపిస్తున్నాను. చాలా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉందండి మాకు. చాలా బాగుంది. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురిని చంపితివి, ముల్లోకాలను ఏలితివి.
పసిడి విన్నిల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజని హతమార్చి రమ్యకవర్ధివైనావు. ఎందుకంటే లలితామాత స్టాలిస్ చదువుతున్నాను, ఎందుకంటే అన్ని దేవతలు అమ్మవార్లను ఉన్నారు కదండి. మన కృష్ణుడికి చదువుకోవచ్చు, లలిత సహస్రనామం చదువుకోవచ్చు, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవచ్చు. ఏదైనా కానీ అమ్మవారు గోమాతలో ఉన్నారు కాబట్టి నేను బెల్లం పిండి బియ్య పిండి కలిపింది తినిపిస్తున్నాను. తినిపిస్తే చాలా మంచిదండి ఆవుకి. బెల్లము బియ్యం నానబెట్టి ఏదన్నా కానీ నానబెట్టి పెట్టాలండి ఆవుకి. ఎందుకంటే ఆవు ఏదంటే అది తింటే అది ఆరోగ్యం పాడేసి మనకు పాపం అండి. అంతే కదండి. శుభ్రంగా ఆవుని మన ఆవుని మనం కాపాడుకోవాలి. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఆవు పూజ చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంచోండి, అంత సంతోషం ఆవుకి. నాకైతే చాలా చాలా ఆనందంగా ఉందండి. ఆ పక్క దూడ ఉందండి, అందుకని దూడకి తినిపిస్తున్నాను. చిన్నదండి, అదేం తినలేదు అది. ఎందుకంటే అది వద్దంటండి దానికి. వాళ్ళకి అమ్మకు తినిపిస్తే అమ్మ కడుపు నిండా తిని పాలిస్తుంది కదా, అందుకు అది నాకు వద్దు, అమ్మకు తినిపించండి చాలమ్మ అంటుంది. అదంతా అయిపోయింది, పూజ చేసుకుంటున్నా అండి. అక్కడే పూజ చేసుకోవాలండి. లక్ష్మీదేవి అక్కడే ఉంటారండి, ముందు పక్క అయితే కాదు. ఫస్ట్ మన ఆవుకి వెనక భాగంలో మన దేవుడికి ఆవుకి నమస్కారం చేసుకోవాలండి. ముందు పక్క అయితే కాదు, వెనక పక్కనే చేసుకోవాలి. లాస్ట్కి ముందు పక్క రావాలి. ఫస్ట్ స్టార్టింగ్ వెనక పక్క నుంచి మన పూజ స్టార్ట్ చేయాలి ఆవుకు మాత్రం. అంతే కదండి. ఎంత బాగుంది చూడండి. రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజని హతమార్చి రమ్యకవర్తివైనావు. కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవి వెలసితివి. రామలింగేశ్వరి రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు. ఖడ్గము శూలము ధరించి పాశుపతాస్త్రము చేబూని శుంభని శుంభుల దుమాడి వచ్చింది శ్రీశ్యామలగా. మీరు నమస్కారం చేసుకోండి గోమాతకి. చాలా చాలా మంచిదండి. ఎందుకంటే ఇట్లాంటి సేవ ఎవ్వరికి ఎక్కడ దొరకదండి. గోమాతకు సేవ చేస్తే సకల దేవతలకు చేసినట్టు. నేను చాలా షార్ట్ వీడియోలు కూడా పెట్టానండి గోవుని గురించి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. శ్రీమాత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఆ విధంగా నేను పూజ చేసుకున్నానండి. అది బెల్లం అయితే తినలేదు, ఎందుకంటే దానికి గడ్డి బాగా అలవాటైపోయింది. ఆవు పంచతం పోస్తుందండి. ఆవు చల్లుకుంటే ఎంత మంచిదో అండి, నా అదృష్టం అనుకుంటానండి. ఎందుకంటే ఆ టైంలో ఆవు పంచతం పోసింది. నేను అందరూ పైన చల్లేసండి. అందరూ వద్దు వద్దు అన్నారు. ఎందుకంటే శుక్రవారం కదా, అన్నీ శుద్ధి అయిపోతుంది అని అందరిపైన చల్లేసినానండి. వాళ్ళకి సంతోషం అండి. అసలు అలాగా చల్లి ఆవు పంచతం
చాలామంది అంగట్లో కొనుక్కుంటారండి, దొరకకుండా. మన అదృష్టం కదండి. పూజ చేసుకున్నా, పరిస్థితి చల్లుకున్నాము, నమస్కారం చేసుకున్నాను. మీరు కూడా నమస్కారం చేసుకోండి. ఈ విధంగా నేను శుక్రవారం గోమాతకి నమస్కారం చేసుకున్నానండి. శ్రీ మహాలక్ష్మి నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శుభం.